ఓకే గాయస్, చాలామంది ఏంటంటే నాకు కామెంట్స్లో కానీ నాకు కాల్ చేసి కానీ వాట్సాప్ మెసేజెస్లో కానీ అందరూ అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, సార్ ఈ వాల్ మ్యూరల్ డిజైన్ ఎలా చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి, ఒకసారి మాకు నేర్పించండి, లేకపోతే మేము మీ దగ్గరికి వర్క్ వస్తాం, దాని టెక్నిక్స్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి అని చాలామంది నన్ను అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నేను ఏంటంటే ఈరోజు ఈ వీడియోలో బిగినింగ్ టు ఎండింగ్ వరకు ఒక మ్యూరల్ డిజైన్ ప్రాసెస్ అనేది ఎన్ని విధాలుగా చేయాలి, ఎలా చేయాలి అనేది నేను మీకోసం వివరంగా ఇవ్వాలనుకుంటున్నాను. దీని గురించి అయితే మొత్తం ఒక వీడియోలో నేను కవర్ చేయలేను. సో ఒక 4 పార్ట్స్ కానీ 5 పార్ట్స్ కానీ అవుతుంది. ఇది వచ్చేసి పార్ట్ 1 అనమాట. పార్ట్ 1లో ఏంటంటే మనం ఎంతవరకు అయితే ఈరోజు వర్క్ నడుస్తుందో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఈ పార్ట్ 1లో నేను మీకోసం ఇస్తాను. వీడియో లెంత్ అయినా సరే పర్వాలేదు. మీరు వర్క్ నేర్చుకోవాలి అంటే మీరు చివరిదాకా చూడండి. మధ్యలో స్కిప్ చేసుకుంటా వెళ్తే నేను చెప్పే ఇంపార్టెంట్ అయిన విషయాలు మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, వర్క్ అనేది ఎవరు ఫ్రీగా నేర్పించరు. వర్క్ నాకు ఎవరు నేర్పించలేదు ఫ్రెండ్స్, నేను ఓన్గానే నేర్చుకున్నాను. క్రియేటివ్ హ్యాక్స్ యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మీరు కూడా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఆర్ట్ నాతో అంతమైపోకూడదు, అది ఇంకా స్ప్రెడ్ అవ్వాలి, ప్రపంచం అంతా వెళ్ళాలి అనేది నా చిన్న కోరిక. సో అందుకనే నేను వీడియోస్ అనేవి చేస్తున్నాను. ఇన్ని రోజులు ఏంటంటే ఒక మ్యూజిక్స్తోనే నేను ఇచ్చాను. చాలామంది మ్యూజిక్తోనే వీడియో చూడాలి అంటే ఇంకా వాళ్ళకి చాలా డౌట్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు. అందుకనే ఇక నుంచి వచ్చే వీడియోస్ మొత్తంలో వాయిస్ ఓవర్ ఇస్తూ వివరంగా మీకు అర్థమయ్యే విధంగా నేను చేయాలని అనుకుంటున్నాను. మీరు వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే మనం నెట్లో చాలా రకాల మ్యూరల్ వీడియోస్ చూస్తూ ఉంటాము. మన దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్, మెటీరియల్ అనేది దొరకదు. ఈ డ్రై వాల్ పుట్టి అనేది మన డిస్ట్రిబ్యూటర్లో కానీ లేకపోతే మన ఇండియన్ మార్కెట్లో కానీ లేదు. మెయిన్గా ఏంటంటే ఆ చైనా అటు సైడ్ అదర్ కంట్రీస్లో ఏంటంటే ఆ డ్రై వాల్ ప్లాస్టర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే అది డిఫరెంట్ కంపెనీస్లో ఉండొచ్చు. కానీ ఏంటంటే ఆ పౌడర్ వాటర్లో మిక్స్ అవ్వగానే మీకు ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ డ్రైయింగ్ టైం అనేది ఉంటుంది. ఆ గ్యాప్లో వాళ్ళు ఫ్రీగా చాలా చాలా ఈజీగా సరదాగా చేసేసుకోవచ్చు. కానీ మన దగ్గరకు వచ్చేపాటికి ఆ మెటీరియల్ లేకపోవడం వల్ల ఈ పిఓపి, ఈ వాల్ పుట్టి ఈ రెండు కలుపుకుంటుంటే ఏమవుతుందంటే తొందరగా డ్రై అయిపోతుంది. ఈ 5 నిమిషాలు 7 నిమిషాలు 10 నిమిషాల లోపలే మీరు డిజైనింగ్ అనేది గబగబా చేయాలి. సో ఈ తొందరలో ఏంటంటే చాలా మంది కొంచెం అందంగా చేయలేకపోవచ్చు, డిజైన్ సరిగ్గా రాకపోవచ్చు, లేదా త్వరగా ఆరిపోయి బొమ్మ చెడిపోవచ్చు. సో ఇలాంటివన్నీ ఎవరెవరైతే బిగినర్స్ నేర్చుకుంటున్నారో, డిజైనర్స్, పెయింటర్స్, కొత్తగా మ్యూరల్ డిజైన్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. మెయిన్గా మెటీరియల్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న మెటీరియల్తోనే ఎలా చేసుకోవాలి, విధానాలు ఏంటి అని నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మెయిన్గా మ్యూరల్ డిజైన్ 3 టైప్స్లో చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా సిమెంట్తో చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే సిమెంట్ బేస్ లేయర్ ఇచ్చేసి టాప్ కోట్ వచ్చేసి వాల్ పుట్టి క్లేతో కానీ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి డైరెక్ట్గా వాల్ పుట్టి పిఓపితో కూడా చేసుకోవచ్చు. ఇలా 3 టైప్స్లో ఉంటుంది. సో డైరెక్ట్గా సిమెంట్తో చేసిన దానికి ఏంటంటే ఫినిషింగ్ అనేది మనకి ఎక్కువ ఉండదు. అది బ్రష్తో లాగినప్పుడు ఏంటంటే పైన రజన అలా ఉంటుంది, స్మూత్నెస్ అనేది మనం చూపించలేము ఇంటీరియర్స్లో. సో అవి ఏంటంటే గుళ్ళకి కానీ బయట ఎలివేషన్స్ మీద కింద దూరం నుంచి ఒక 20-15 అడుగుల నుంచి చూస్తాం కాబట్టి దాని వరకైతే ఓకే. సో ఇంటీరియర్ ఏంటంటే అందరూ వచ్చి తాకుతూ ఉంటారు కాబట్టి మనకు ఫినిషింగ్ బాగుండాలి అనుకుంటే, ఎక్కువ డెప్త్లు కావాలి అనుకుంటే మీరు సిమెంట్తో బేస్ ఇచ్చుకొని టాప్ లేయరు క్లే వాల్ పుట్టితో యూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పిఓపి వాల్ పుట్టితో కలిపి 3వ రకంలో కూడా చేసుకోవచ్చు. మెయిన్గా నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే సెకండ్ టైప్లో అయితే ఓకే. ఎందుకంటే బేస్ లేయర్ వచ్చేసి సిమెంట్తో ఇస్తే మనకి ఎంత ఎంబోజింగ్ కావాలో అంత ఎంబోజింగ్ ఇచ్చుకొని టాప్ లేయర్ వచ్చేసి వాల్ పుట్టి పిఓపి క్లేతో మనం ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఎక్కడైనా సరే ఇలాగే చేసుకోండి మీరు. సో ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే దాన్ని తగులుతుంటే పగులుతుందా, లేకపోతే క్రాక్స్ వస్తాయా, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, సామాన్లు ఇసుడుతూ ఉంటారు అని మీకు డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, బేస్ లేయర్ మీరు సిమెంట్తో చేసి టాప్ లేయర్ క్లేతో పిఓపితో వాల్ పుట్టితో చేసుకున్నా కూడా మీకు క్రాక్స్ అనేవి రావు, పిల్లలు ఏమైనా తగిలినా కూడా పగలదు. మెయిన్గా అది ఏంటంటే మీకు లైఫ్ టైం అనేది ఉంటుంది. సో అది ఒకవేళ పగలాలి అంటే మీరు ఏదైనా సుత్తి తీసుకుని పగలగొడితేనే కానీ అది పగలదు. విషయం అయితే ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకొని మీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో చాలా జాగ్రత్తగా మీరు అడుగు ఆచితూచి వేసి వర్క్ అనేది చేయండి. సో ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాం. చలో, ఈరోజు మనం డిజైన్ చేయబోయే వాల్ వచ్చేసి బ్యాక్ డ్రాప్ ఉంది చూడండి. వెడల్పు వచ్చేసి 14 అడుగులు, ఎత్తు వచ్చేసి 8 అడుగులు. ఈ వాల్ మీదే నేనేంటంటే చైనా వాల్ డిజైన్ అనేది నేను చేస్తున్నాను. సో ఇది వచ్చేసి హాల్లో అనమాట.
ఓకే ఫ్రెండ్స్, ముందు ఏంటంటే ఫోన్లో మనకి నెట్లో కావాల్సిన ఏదైనా ఇమేజ్ ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత పైన కింద రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమైనా ఎక్స్ట్రా స్పేసెస్ ఉంటే కార్ప్ చేసి ఓన్లీ మన ఇమేజ్ అంతవరకే మనం కార్పింగ్ చేసుకొని ఆ ఫైల్ అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ప్లేస్టోర్ యాప్లో గ్రిడ్ మేకర్ యాప్ అని ఒకటి ఉంటుంది. సో ఆ యాప్లోకి వెళ్ళి మీరు ఏంటంటే బాక్సులు సెట్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఆ ఇమేజ్ మొత్తం స్క్వేర్ బాక్సులు వస్తాయి. అంటే అడ్డం ఎన్ని బాక్సులు వచ్చినాయి, నిలువు ఎన్ని బాక్సులు వచ్చినాయి, ఇలా బాక్సులుగా డివైడ్ చేసి మనకు ఒక ఫైల్ ఇస్తుంది. దాన్ని మనం ఏంటంటే కలర్ జిరాక్స్ తీపించుకోవాలి ఇలాగా. సో ఈ కలర్ జిరాక్స్కి ఏంటంటే నేను లామినేషన్ చేయించాను. ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు వాటర్లో కానీ లేకపోతే ఇంకా 3-4 డేస్ వర్క్ అయితే ఉంటుంది కాబట్టి మనకేంటంటే పేపర్ పాడవకుండా ఉండాలంటే ఇలాంటి లామినేషన్ ఒకటి చేయించుకోవాలి. సో ఈ లామినేషన్స్కి దీనికి ఈ ఫోటోకి మొత్తానికి ఒక 100 రూపీస్ అవుతుంది. ఇంకో ఇమేజ్ వచ్చేసి నేను ఈ గ్రిడ్స్ లేకుండా గీతలు లేకుండా ఇంకోటి అయితే చేయించాను ప్లెయిన్గా. ఎందుకంటే గీతలు అడ్డుగా ఉంటే నాకు డిజైనింగ్ అనేది సరిగ్గా మనం చేసేటప్పుడు ఈ డెప్త్లు ఎక్కడ వచ్చినాయి, టెక్స్చర్స్ ఎక్కడ వచ్చినాయి అన్నీ మిస్ అవుతూ ఉంటాం. సో కాబట్టి ఇలా మిస్ అవ్వకుండా ప్లెయిన్గా ఇమేజ్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే గ్రిడ్స్ ఉన్నది ఒకటి చేయించాను. సో ఇలాగా ఈ 2 రకాలుగా మనం కంపల్సరీగా చేయించుకోవాలి. ఏ డిజైన్ కన్నా సరే ఇదే ప్రాసెస్. అప్పుడే మనం వాటర్ పడినా ఏమన్నా పడినా ఈ ఫోటోలు పాడవకుండా మనతో పాటు ఉంటాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాసెస్ అయితే ఇది. దీని తర్వాత ఇప్పుడు వాల్ మీద నేను లైనింగ్స్ ఎలా ఇస్తున్నాను, ఎన్ని అడుగులు పెట్టి తీసుకుంటున్నాను మీకు అన్నీ చూపిస్తాను. ఫస్ట్ ఈ ఇమేజ్ లో అయితే మీరు చూసుకుంటే చూడండి, మనం చాలా జాగ్రత్త కన్సిడర్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అడ్డం వచ్చేసి 10 బాక్సులు వచ్చినాయి. నిలువు వచ్చేసి 1 2 3 4 5 నిలువు వచ్చేసి 5 బాక్సులు వచ్చినాయి. ఫ్రెండ్స్, ఇలాగా ఈ బాక్సులు అనేది ఇప్పుడు మనం వాల్ మీద వేసి తర్వాత ఏ బాక్స్ లో ఏమేమి వచ్చిందో కరెక్ట్ గా డిజైనింగ్ అనేది చూసి చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు అయితే మనం వాల్ మీద లైనింగ్ అనేది ఇచ్చేద్దాం. ఓకే గాయస్, ముందు మనకి లైనింగ్ చేసుకోవాలి అంటే మనకు కావాల్సింది రాబిన్ బ్లూ అనమాట. సో రాబిన్ బ్లూ ఒకటి తీసుకున్నాను. అలాగే మొలతాడు ఒక 5 మీటర్లు తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లైనింగ్ వీటితోనే చేయాలి. ముందే ఏం చేయాలంటే రాబిన్ బ్లూ పౌడర్ తీసుకొని మనం ట్రైలో వేసేసుకుందాం. సో ఈ లైనింగ్ ఏంటంటే ఇది చాలా పాత పద్ధతి. నేనైతే పాత పద్ధతే ఫాలో అవుతాను ఎప్పుడు, ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. ఇలాగా ముందు ఈ మొలతాన్ని ఏం చేయాలంటే మీరు ఇలా బ్లూలో ముంచుకొని ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత దీంతో మనం లైనింగ్ అనేది వాల్ మీద ఇస్తాం అన్నమాట. జాగ్రత్తగా ఇలాగ చిక్కు పడకుండా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే హైట్ 8 అడుగులు. ఈ 8 అడుగుల్లో మనం 5 బాక్సెస్ తీయాలి అంటే 18 అంగుళాలకి ఒక బాక్స్ అయితే వచ్చింది. సో అందుకనే 18 నిలువుగా మార్కింగ్ అయితే చేసుకుంటాను. అలాగే అడ్డం వచ్చేసి కూడా 18 లాగానే నేను మార్కింగ్ అనేది ఇస్తాను. ఇప్పుడు హైట్ 18 ఇచ్చి మీరు అడ్డం 14 12 అలాగైతే ఇవ్వకూడదు. బాక్స్ మొత్తం మీరు హైట్ ఎంతైతే ఇచ్చారో నిలువుగా అడ్డంగా కూడా అంతే ఇచ్చుకోవాలి. అది ఏ సైజ్ అయినా సరే కానివ్వండి, 18 అంగుళాల సైజ్ అయితే కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే 18 అంగుళాలు పెట్టుకున్నాను కరెక్ట్ కింద. ఇక్కడ చూడండి, పైన మార్క్ చేసుకోవాలి. సో మళ్ళీ అదే 18 అంగుళాలు. ఓకే ఫ్రెండ్స్, పైన 18 అంగుళాలు పెట్టాను. ఇంకా మనకు వచ్చేసేపాటికి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది, 8 అంగుళాలు. సో 8 అంగుళాలు ఏంటంటే మనం తర్వాత పెయింటింగ్ వేసేటప్పుడు ఈ క్లౌడ్స్ ఇది పెయింటింగ్లో మనం కలిపేసుకోవచ్చు. కరెక్ట్గా రావాలనేం లేదు, కొద్ది గ్యాప్ వచ్చినా సరే పర్వాలేదు. ఓకే గాయస్, అటు సైడ్ నిలువులు మార్కింగ్ అయిపోయింది, ఇటు సైడ్ నిలువులు మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే లైనింగ్ ఇస్తున్నాను. ఓకేనా? గట్టిగా పట్టుకున్నావా? ఓకే, థ్రెడ్డింగ్ అనేది టైట్గా లాగి ఫస్ట్ టైం కాబట్టి లైట్ కొట్టాలి, లేకపోతే గీత డార్క్గా పడిద్ది. లైనింగ్ అయితే ఇచ్చేసాం, అడ్డాలు పైన కూడా ఇవ్వాలి. ఇప్పుడు అడ్డాల మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నిలువులు మనం 18 అంగుళాలుగా మార్కింగ్ చేసుకొని నిలువులు కూడా లైనింగ్ అనేది ఇచ్చేద్దాం. 18. ఓకే ఫ్రెండ్స్, పైన అయితే లైనింగ్ మొత్తం ఇచ్చేసాను. ఇప్పుడు కింద కూడా లైనింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే నిలువు గీతలు అనేది మనం ఇచ్చుకోవాలి. ఓకేరా? ఇంకరా? ఓకే, లైనింగ్స్ అయితే అయిపోయినాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఈ డిజైన్ చేయడానికి ఇంత కష్టపడాలా, ఇంత లైనింగ్స్ ఇవ్వాలా, ఇప్పుడు ఇంత ఆర్ట్ వేయాలా అని చాలా మందికి డౌట్ ఉంటది. ఇలా కూడా కాకుండా ఇంకోలా కూడా చేయొచ్చు. దీన్ని సింపుల్ టెక్నిక్. అంటే ఆర్ట్ రాని వాళ్ళు గోడ మీద ఒకవేళ మీరు డిజైన్ వేయాలి, ఒక ఆర్ట్ వేయాలి అంటే ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను, హ్యాక్.
అది మీరు ఫాలో చేయండి. ప్రొజెక్టర్ అని ఒకటి ఉంటుంది, 10,000, 12,000, 15,000 కూడా ఉన్నాయి. అయితే ప్రొజెక్టర్లో మీకు కావాల్సిన ఇమేజ్ మనం ఒక మెమరీ కార్డులో అందులో వేసామనుకోండి, ప్రొజెక్టర్ ఇమేజ్ ఏంటంటే వాల్ మీదకి ప్రొజెక్ట్ చేస్తుంది. సో అప్పుడు ఏంటంటే మీరు పెన్సిల్ తీసుకుని వెళ్ళి దాని మీద ఆ బొమ్మ పడిన దాని మీద మీరు లైనింగ్ అనేది డ్రాయింగ్ అనేది చేసేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. సో ఇలా లైనింగ్లు, ఈ బాక్సులు, ఈ రాబిన్ బ్లూ, ఈ లైన్ మార్కింగ్లు ఇవేమి అవసరం లేదు. సో సింపుల్గా అయితే అలాగ చెయ్యాలి. నాకేంటంటే నాకు కొంచెం ఆర్ట్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకనే నేను ఇలాగా మార్కింగ్ చేసుకొని పిక్చర్ అనేది పర్ఫెక్ట్గా స్కిల్స్తో, టాలెంట్తో వర్క్ అనేది చేస్తాను. నాకు ఇలాగైతేనే ఇష్టం, నేను వాటిని ఇష్టపడను. సో కానీ కొంతమందికి ఏంటంటే చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఈ టిప్ అన్నమాట. సో కావాలనుకున్న వాళ్ళు ఇలా ఫాలో చేయండి. ప్రొజెక్టర్ ఒకటి కొనుక్కోండి, సింపుల్గా పిక్చర్ అనేది వాల్ మీద ప్రొజెక్ట్ చేయండి, ఇంకా పెన్సిల్ తీసుకొని డ్రా చేయండి. అద్భుతమైన పిక్చర్ పెన్సిలింగ్ అనేది మీకు రెడీ అవుతుంది. తర్వాత దాని మీద మ్యూరల్ డిజైన్ అనేది చేసుకోవచ్చు సింపుల్గా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే డిజైన్లో కొన్ని మార్పులు చేయమని అడిగారు సైట్ ఓనర్ గారు. రైట్ సైడ్ వచ్చేపాటికి ఇమేజ్ ఉంది చూసారా, ఇది పడాలన్నారు హెవీగా. సో అందుకనే రైట్ సైడ్ పార్ట్ వచ్చేపాటికి నేను కొంచెం చేంజెస్ అనేది ఇస్తున్నాను. దీన్ని ఏంటంటే మన గ్రిడ్ మేకర్ యాప్ లో గ్రిడ్స్ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు ఈ డిజైన్ అనేది రైట్ సైడ్ నేను వేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ వచ్చేపాటికి మీకు ఇందాక షీట్ లో చూపించినట్టు ఆ ప్యాటర్న్ దీనికి కంటిన్యూ అనేది ఇస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఈ మార్కింగ్స్ చక్కగా లైన్స్ కరెక్ట్గా మధ్యలో వచ్చేలాగా చూసుకోవాలి మీరు. ఓకే గాయస్, ఇప్పుడు దాకా ఈ ఆర్ట్ అయితే చేయడానికి వాల్ మీద 1 అవర్ అయితే పట్టింది. సో ఇప్పుడైతే మన వర్క్ 100%లో 20% మాత్రమే అయింది, ఇంకా 80% పెండింగ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే సెకండ్ ప్రాసెస్, దీని మీద క్లే అనేది పుట్టి అనేది ఎలా ఎక్కించాలో ఏంటో అనేది ఇప్పుడైతే చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం చేసే డిజైన్కి ఏంటంటే ఎంబోజింగ్ అనేది ఎక్కువ ఉండదు. సో అందుకే సిమెంట్లోకి వెళ్ళట్లేదు. అంటే ఇప్పుడు రాధాకృష్ణ కానీ, బుద్ధ కానీ, పీకాక్ కానీ ఈ టైప్స్ డిజైన్స్ చేసేటప్పుడు మనకి బేస్ అనేది ఒక 3-4 అంగుళాలు కావాలి కాబట్టి సిమెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ చైనా వాల్ డిజైన్కి ఏంటంటే అంగుళన్నరే వస్తుంది కాబట్టి మనకి డెప్త్లు అనేవి కొంచెం క్లియరెన్స్ గా ఉండాలి కాబట్టి నేను ఏంటంటే వాల్ పుట్టిను పిఓపి యూజ్ చేసి ఈ డిజైనింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మెటీరియల్ ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ జిప్సమ్ పౌడర్ అంటారు. ఇదేంటంటే కొంచెం తొందరగా డ్రై అవుతుంది. సో ఇది మనం పిఓపి సీలింగ్లకి, జిప్సమ్ బోర్డ్ సీలింగ్లకి యూజ్ చేసే మెటీరియల్ అనమాట ఇది. సో దీన్ని పిఓపి అంటారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇంకా ఇది వచ్చేసి బిర్లా వాల్ పుట్టి. అయితే వాల్ పుట్టిలో చాలా రకాలు ఉన్నాయి, కానీ మీకు ఫినిషింగ్ గానీ, స్మూత్ గానీ, లేకపోతే ఏరియా గానీ, క్లియరెన్స్ గానీ చాలా చక్కగా ఉండాలి, క్లే మనం చెప్పినట్టు వినాలి అంటే బిర్లా వాల్ పుట్టి అయితేనే మంచిగా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి బిర్లా వాల్ పుట్టి అనమాట. ఇదేంటంటే మనం దీన్ని లప్పం అని కూడా అంటారు. ఇళ్లలో వాల్స్ కి మక్కు పెడతారు కదా, మక్కు అని కూడా అంటారు, లప్పం అని అంటారు. ఇంకా దీనికి మీరు ఏమేమైతే పిలుస్తారో కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. నేనైతే దీన్ని వాల్కేర్ పుట్టి అంటాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మొత్తం ఈ రెండు డైరెక్ట్ గా ఒకేలా కలపకూడదు. దీనికి ఒక రేషియో ఉంటది. అంటే మనం బేస్ ఎక్కించేటప్పుడు 4:1 రేషియో ఉంటది. అంటే మీరు 4 గుప్పిళ్ళు వాల్ పుట్టి వేశారనుకోండి, ఒక గుప్పిడి పిఓపి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. మనం ఇప్పుడు డైరెక్ట్ పిఓపి కలిపేస్తే అది ఆరిపోతుంది. అందుకే ముందు ఏంటంటే వాల్కేర్ కలిపి పెట్టుకుందాం. కొంచెం గమలాలో తీసుకొని మనకు కావాల్సినంత పిఓపి వేసి కలుపుకొని వాళ్ళకి ఎక్కించుకుందాం. అప్పుడు ఏంటంటే వాల్కేరు వాడదు, పిఓపి ఆడదు. ఒకవేళ పిఓపి కలిపిన మెటీరియల్ ఏమైనా ఉంటే మనకి వాల్ మీదకి ఎక్కించుకోవచ్చు ఈజీగా. సో ఇప్పుడైతే వాల్కేర్ కలిపేసుకుందాం. ఓకేనా?
ఓకే గాయస్, ఇప్పుడు వాల్ పుట్టి ఏంటంటే కొంచెం పలచగానే ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు పిఓపి మిక్సింగ్ చేసేటప్పుడు అది కొంచెం గట్టి పడుతుంది. మీరు అదే వాల్ కేర్ కొంచెం గట్టిగా కలుపుకున్నారనుకోండి, పిఓపి వేసేపాటికి ఇంకా హార్డ్ అయిపోతుంది. మనం వాల్ మీద ఎక్కించేటప్పుడు చేతులు నొప్పులు వచ్చేస్తాయి. సో అందుకనే పలచగా కలుపుకుంటేనే మంచిది. చూడండి ఒకసారి నేను ఎలా కలిపాను. సో ఇలా పలచగా ఉంటే సరిపోతుంది. తర్వాత దీంట్లో ఏంటంటే మనం పిఓపి కలుపుకోవచ్చు ఈజీగా. ఓకేనా? ఓకే గాయస్, ఇప్పుడు పిఓపి వాల్ పుట్టి కలిపిన మెటీరియల్ మనం వాల్ మీదకి ఎక్కించే ముందు ఈ వాల్ మీద ఏంటంటే మొత్తం ప్లెయిన్గా స్మూత్గా ఉంది. దీన్ని మనం ఏంటంటే కొంచెం మొత్తం పగలగొట్టుకొని, సో కొంచెం ఇలా వచ్చిన దాని మీద మనం పుట్టి అనేది పెట్టుకుంటే గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, డైరెక్ట్ వాల్ మీద చేసేయచ్చు కదండి, ఇలా పుట్టి పెట్టుకోవడం ఎందుకు, పగలగొట్టుకోవడం ఎందుకు అని. పుట్టి ఎందుకు పెడతాను అంటే తర్వాత మీరు ఇలా ట్రీస్ చేసిన ఇలా చిన్న చిన్న గ్యాప్స్ అనేవి ఉంటాయి. ఆ గ్యాప్స్లో మీరు బ్లేడ్ పెట్టి మళ్ళీ పుట్టి ఎక్కించి ఫినిషింగ్ ఇవ్వాలంటే కుదరదు. ఇంకోటి పెన్సిల్ మార్కింగ్ అనేది మనం డైరెక్ట్ వాల్ మీద మనకు కనబడదు. ఆర్ట్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు వైట్ ఇలాగా పుట్టి పెట్టుకొని తర్వాత దాన్ని ఇలా పగలగొట్టుకున్న తర్వాత వేయాలి. సో ప్రాసెస్ అయితే ఇదే దీనికి. ఓకే గాయస్, ఇలా పగలు కొట్టుకోవాలి. అప్పుడు ఈ గ్రిప్పింగ్లోకి వెళ్ళి పుట్టి కూర్చొని చాలా ఫిట్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఓకే గాయస్, ఇప్పుడు మీకు వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే మేకులు కొడతారు కదండి, మరి మేకులు ఎందుకు కొట్టలేదు అనుకుంటారు. సో మనకి ఎంబోజింగ్ ఎక్కువగా కావాలి, ఒక 3-4 ఇంచెస్ కావాలి అన్నప్పుడు నేను మేకులు అనేది యూజ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఆర్ట్కి ఏంటంటే 1 ఇంచ్ 1.5 ఇంచే కాబట్టి మేకులు ఏం అవసరం లేదు. డైరెక్ట్గా పుట్టి అనేది మందంగా పెట్టుకొని ఫినిషింగ్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, డిజైనింగ్ చేసే ముందు నా ఆయుధాల పెట్టి అన్నమాట ఇది. ఇందులో ఏంటంటే నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలన్నీ ఇందులో పెట్టుకుంటాను. సో ఇప్పుడు డిజైన్ చేయడానికి మనకు కావాల్సిన ఆయుధ సామాగ్రి చూద్దాం రండి ఒకసారి. ఆయుధాలు చాలా ఉన్నాయి, అయితే మనకి మెయిన్గా కావాల్సిన ఇందులో ఒక 4 సరిపోతాయి. సో క్లే లెవెల్ చేయడానికి లెవెల్ కర్నీ ఒకటి, ఇంకా అలాగే చిన్న చిన్న లేయర్స్ టెక్స్చర్స్ చేయడానికి చిన్న కర్నీ ఒకటి, ఫినిషింగ్ ఇవ్వడానికి స్మూత్ ఫ్లాట్ బ్రష్ ఒకటి 10వ నెంబరు, ఇంకా అలాగే సైడ్ ఎడ్జెస్ మొత్తం ఫినిషింగ్ లాగడానికి ఇది ఒకటి. సో ఈ 4 ఉంటే సరిపోతాయి. మీకు అమెజాన్లో దొరకవు, ఈ 2 అమెజాన్లో దొరుకుతాయి. ఈ 2 ఏంటంటే నేను ఓన్గా చేయించుకున్నాయి. స్టీల్ అనమాట, ఇది తుప్పు కూడా పట్టదు. ఓకే ఫ్రెండ్స్, ఇవి నా ఆయుధాలు అయితే ఇవి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఒక వాటర్లో మనం వీటిని ఉంచుకుందాం. సో తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇంకా అలాగే మన వాల్ని తడపడానికి ఇది ఒక వాటర్ స్ప్రేయర్ ఒకటి కావాలి ఖచ్చితంగా. ఇది ఏంటంటే మనకి సెలూన్ షాప్లో దొరుకుతుంది, పాత సామాన్లు స్టీల్ సామాన్ల షాప్లో కూడా దొరుకుతుంది. ఓకే గాయస్, ఇప్పుడు మెటీరియల్ మిక్సింగ్ ఎలాగ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే కలిపిన వాల్ కేర్ తీసుకోవాలి. తర్వాత అందులో ఏంటంటే లైట్గా పిఓపి వేసి మిక్సింగ్ చేసి వాల్ మీదకి అప్లై చేయాలి. ఓకేనా? ఇది ఏంటంటే వాల్ కేర్ ఇప్పుడు 2 గుప్పెళ్ళు తీసుకున్నాను. లైట్గా కొంచెం పిఓపి వేస్తాను. ఇప్పుడు ఇది మిక్సింగ్ చేసుకుందాం. బాగా చక్కగా 2 మిక్సింగ్ కలిసేలాగా కలుపుకోవాలి. ఇది వాల్ మీదకి ఎక్కించిన తర్వాత మనకు ఆరడానికి కరెక్ట్గా 7-8 మినిట్స్ టైం దొరుకుతుంది. ఈ లోపే మనం వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ అప్లై చేసుకోవాలి. వాటర్ అప్లై చేస్తే ఏంటంటే మనం ఎక్కించే క్లే అనేది గట్టిగా పట్టుకొని ఉంటుంది. కొద్దిగా ఎక్కించుకోవాలి. సో ఫస్ట్ ఎక్కించిన బేస్ లేయర్ మనకి సరిపోలేదు, అందుకే ఇంకొంచెం ఎంబోజింగ్ అనేది పైకి తీసుకొస్తున్నాను. సో రెండోసారి కూడా కలుపుకున్నాను. ఫస్ట్ ఎడ్జెస్ మంచిగా క్లియర్గా ఎక్కించుకోండి. కొంచెం లైనింగ్ దాటినా పర్వాలేదు, కటింగ్స్లో మనకి అవన్నీ పోతాయి అన్నమాట. కొంచెం కలుపుకోవాలి. ఎక్కువ కలిపేసుకుంటే ఏంటంటే మనకి కలుపుకున్న ప్లేస్లోనే ఆరిపోతుంది. అది ఇలాగ మొత్తం లెవెల్ చేసిన తర్వాత, ఇలా మొత్తం ఎక్కించుకున్న తర్వాత పిక్చర్ని లెవెల్ చేసుకోవాలి. ఓకే గాయస్, మాల్ అయితే ఎండింది. దీనికి నేను ఇచ్చిన టైం వచ్చేసి 10 మినిట్స్ అన్నమాట. 10 మినిట్స్లో ఏంటంటే ఇది లైట్గా పచ్చిగా ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడే మన కటింగ్స్ అనేది ఈజీగా ఫ్రీగా ఉంటాయి. సో మీరు బాగా డ్రై అయిపోయిన తర్వాత ఫ్రీగా కటింగ్ చేయాలంటే అవ్వదు, చిక్కుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఇదంతా క్లే అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత కటింగ్స్ అనేవి ఇస్తున్నాను. ముందు మనం స్ట్రైట్ లైన్స్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు కటింగ్ అనేది చేద్దాం.
చూడండి నీట్గా హల్వాలా కట్ అయిపోద్ది అనమాట. సో ఈ సైడ్ ఏమైనా గ్యాప్స్ ఏమైనా వస్తే మనం తర్వాత ఫినిషింగ్లో ఇచ్చుకోవచ్చు. చక్కగా కట్ చేసుకుందాం. ఈ పైన వచ్చినవి మొత్తం ఇలా తీసేసుకోవాలి. చూడండి ఎడ్జ్ ఎంత ఫినిషింగ్ ఉందో. ఓకే గైస్, పైన ఎడ్జీలు అయితే కట్ చేశాను. ఓకే, ఎడ్జెస్ అయితే కటింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మధ్యలో మనకి ఏంటంటే ప్లెయిన్గా ఉండాలి. సో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం లెవెల్ చేసుకోవాలి. ఏదైనా ఫ్లాట్గా ఉన్నది టూల్ తీసుకొని మొత్తం లెవెల్ చేసుకోండి. పచ్చిగా ఉన్నప్పుడే మీకు ఏంటంటే ఫినిషింగ్ అనేది అప్ అండ్ డౌన్స్ అనేది ఈజీగా రిమూవ్ అవుతాయి. ఇది ఫ్రెండ్స్ బేస్ అనేది మనం ఇలా ఎక్కించుకోవాలి. తర్వాత క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనం బ్రష్ ఒకటి పెట్టుకొని ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. వాటర్ అప్లై చేసుకొని ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తే బేస్ లేయర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎడ్జెస్లో కూడా చక్కగా బ్రష్ అనేది రోలింగ్ చేయాలి. ఎడ్జెస్ ఫినిషింగ్ చక్కగా నీట్గా వస్తుంది అప్పుడు. ఓకే గాయస్, ఇక్కడ చూడండి పైన మనకి కటింగ్స్ అనేవి వచ్చినాయి. ఈ పైన 4 కటింగ్స్, ఇటు 4 కటింగ్స్ వచ్చింది. ఒక పట్టీ ఒకటి వచ్చింది. అలాగే ఇక్కడ చిన్న చిన్న హోల్స్ అనేవి కటింగ్స్ అనేవి వచ్చినాయి. ముందే ఏంటంటే కటింగ్స్ ఉన్న ప్లేసెస్ అన్ని మనం ఫస్ట్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఏంటంటే ఈ పైన బార్డర్ ఉన్న లైనింగ్ అనేది ఇద్దాం. ఫస్ట్ పైన కటింగ్ చేస్తాం. చూడండి ఓకే గాయస్, ఇక్కడ మనకి కొస అనేది వచ్చింది. అంటే ఇటు డెప్త్ ఇటు చూపించాలి, అటు డెప్త్ అటు చూపించాలి. మనం అయితే ఇక్కడ ప్లెయిన్ గా ఇచ్చాము. సో ఇప్పుడు డెప్త్లు చూపించడానికి ఏంటంటే ఇటు నుంచి ఇటు కొంచెం కటింగ్, ఇటు నుంచి ఇటు కొంచెం కటింగ్ చేద్దాం మనం. దానికోసం ఈ టూల్ యూస్ చేస్తున్నాను నేను. ఇలా వి షేప్ లాగా మనం కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఓకేనా? అదే ఫ్రెండ్స్, డెప్త్లో అయితే తీసుకొచ్చాను. లైట్గా వాటర్ అప్లై చేసి ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇది ఇటు కనిపిస్తుంది, ఇది ఇటు కనిపిస్తుంది. ఓకే గాయస్, ఇప్పుడు మనం ఈ ప్లేసెస్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో చాలా జాగ్రత్తగా దాన్ని కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. చక్కగా మనకేంటంటే పచ్చి మీద హల్వాలా లేచిపోద్ది. ఏదైనా ఇంట్రెస్ట్గా ఉన్నోళ్ళు, నేర్చుకునే వాళ్ళు వీడియో అలా చూడకుండా ఒక లైక్ చేయండి ఫస్ట్. ఇప్పుడు మనం ఏంటంటే ఇలా తీసుకున్న తర్వాత ఈ మధ్యలో గ్యాప్స్ అనేవి కనబడుతున్నాయి. చూడండి ఒకసారి క్లోజప్లో. ఈ ఉంది కదా, ఇదంతా మనం ఏంటంటే ఫినిషింగ్ తీసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇలా పైనుంచి ఇలా తీసి ఇలాగా మొత్తం ఏం లేకుండా క్లీన్గా చూసుకోవాలి. ఇదంతా ఏమైనా ఎడ్జీలు ఏమైనా పోయినా ఆ సైడ్ ఈ సైడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లోన్ ఉన్నదంతా తీసేయాలి. అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత వాటర్ అప్లై చేసి చక్కగా లోపల ఏమైనా పుట్టి ఏమైనా ఉంటే మొత్తం తీసుకోవాలి. ఇలాగా వాటర్ అప్లై చేసి స్మూత్ ఫ్లాట్ 10వ నెంబర్ బేస్తో ఫినిషింగ్ అనేది ఇచ్చుకోండి. ఇలాగా ఓకే, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇది ఒక కోటలాగా ఉంది, రాజకోట రహస్యంలాగా. సేమ్ ఇదే ప్రాసెస్ మిగతా ప్లేసెస్ అన్నింటిలో చేయాలి. అంటే మనకి ఫినిషింగ్ అనేది 40% ఇక్కడే అయిపోతుంది. మిగతా 60% మనం శాండింగ్ చేసేటప్పుడు పైన కొట్టేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు ఒకసారి ఏంటంటే మనం పిక్చర్ మళ్ళీ చెక్ చేసుకోవాలి. పిక్చర్లో మధ్యలో మనకి సర్కిల్స్ వచ్చినాయి చిన్న చిన్నవి, అవి చేద్దాం. ఇప్పుడు నా చేతిలో ఉన్న టూల్ నేను అమెజాన్లో బుక్ చేశాను ఫ్రెండ్స్. ఇది మనకి ప్యాకెట్ వచ్చేసి 200-250 అలా పడుతుంది. ఏంటంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు వర్క్. తెలియనంతసేపు ఏంటంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మన టెక్నిక్స్ తెలిసినాయి అనుకోండి, వర్క్ హల్వాలాగా అయిపోతుంది. అది ఫ్రెండ్స్, ఇప్పుడు సర్కిల్స్ అనేవి అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ చిన్న చిన్న హోల్స్లో చిన్న బేస్తో మనం ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడేమో మనం కోట కోసం ఇటుకలు అనేది కటింగ్ చేస్తాం. ఇటుకరాళ్ళు అన్నమాట. సో ఇలాగే కట్ చేసుకోవాలి ఇటుకలు. సో
సో ఫ్రెండ్స్, మ్యూరల్ వర్క్ ఏంటంటే చాలా డెడికేషన్ ఉండాలి, వర్క్లో ప్యాషన్ ఉండాలి. ఏదో ఎమ్మటే అయిపోవాలి చేసేద్దాం అనే లెక్కలు అయితే మనం చేయలేము. దీనికి చాలా ఓర్పుతో కూడుకున్నది ఇది. మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ టైం అనేది తగ్గుతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో మీరు ఇదే వర్క్ చేయాలంటే ఒక 20 days అలా పడుతుంది. మీకు వర్క్ బాగా వచ్చి సీనియర్ అయ్యారనుకోండి, ఒక 1 weekలో కంప్లీట్ చేయొచ్చు. సో అది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చాలా క్లియర్గా చూసుకుంటూ చేయాలి వర్క్. కంగారు పడితే పని అవ్వదు. కావాలంటే మీ పనులన్నీ అయిపోయినాకే పెట్టుకోండి, లేకపోతే అసలు మ్యూరల్ వర్కే స్టార్ట్ చేయొద్దు మీరు. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే క్రాసులు కట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్లు కట్ చేద్దాం, అంటే 1 by 1 చేద్దాం అనమాట. చాలా జాగ్రత్తగా 1 by 1 కటింగ్ చేసుకొని ఇటుకి బిళ్ళల ఎఫెక్ట్ తీసుకొని రావాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇందులో గమనించింది ఏంటంటే, ఇక్కడేమో సన్నం అయిపోయింది, ఇక్కడేమో లావ్ అయింది. అంటే నా మైండ్ ఎక్కడో పనిచేస్తుంది అనమాట, కొండల మీద. సో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి నేను ఇప్పుడు. సో అందుకనే ఇటు కొంచెం ఎక్కువ తీసుకొని ఇటు కొంచెం క్రాస్ తీసుకుంటున్నాను. ఓకే, కొండ చక్రం ఎక్కింది అనమాట మైండ్. సో అలా ఉండకూడదు, చాలా డెడికేషన్గా చేయాలి వర్క్ అనేది. ఇప్పుడు దీనికి కొంత కలిపాను, ఇంకా కొంత మనం మ్యాచ్ చేసేద్దాం ఇప్పుడు. యా ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఇటుక బిళ్ళలు ఒక రెండింటి మీద ఒకటి ఇలాగా స్టెప్ బై స్టెప్ వచ్చింది కదా. సో ఈ ప్యాటర్న్ అనేది మనం క్లేలోనే తీసుకొని రావాలి. ఆరిపోయిన తర్వాత మనం చేయలేము అన్నమాట ఇలాంటివి. అందుకే ఒక్కొక్క పీస్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తేనే మనకి వర్క్ అనేది చాలా సింపుల్, ఈజీ అవుతుంది. ఇటుకరాల ఎఫెక్ట్ అయితే వచ్చేసింది, చక్కగా నీట్గా ఇచ్చాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ రజన ఉంది చూసారా, ఈ రజన అంతా పోవాలి. అప్పుడు మనం వాటర్ అప్లై చేసుకొని సిలికాన్ బేస్తో ఈ ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. సో అప్పుడు ఈ రజనలు మొత్తం ఫ్రీ అవుతాయి. మనకేంటంటే ఫినిషింగ్ బాగుంటుంది, స్టాండింగ్ చేసుకోవడానికి, తర్వాత పేపర్ కొట్టడానికి, కలర్స్ వేసుకోవడానికి. చూడండి ఎంత చక్కగా వస్తుందో. అంటే వర్క్ అనేది ఇలా సింపుల్ స్టెప్స్లోనే చేసుకోవాలి మీరు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ టెక్నిక్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. సో ప్రాసెస్ అయితే ఇది సేమ్ ఇలాగే ఇటు కూడా చేస్తాను ఇప్పుడు. ఓకే గాయస్, ఇప్పుడు ఏంటంటే ఈ బ్రిక్స్ మధ్యలో మనం ఏంటంటే లోపల బ్లాక్స్ లాగా మనం కటింగ్స్ చేయాలి. సో దానికోసం ఈ టూల్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి ఎలా కటింగ్ చేస్తున్నాను. కిటికీలు అనమాట కోటకి ఇవి. సో పైన రౌండ్ ఇవ్వాలి, కింద ఫ్లాట్గా ఇవ్వాలి. సేమ్ అదే మొత్తం 4 spots అనేవి మనం కటింగ్ చేసుకోవాలి. ఇది డ్రై అయిపోతుంది, డ్రై అయ్యేలోపు మనం కటింగ్స్ అనేవి చేసేసుకోవాలి. తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. ఇది గాయస్, ఇది అయిపోయిన తర్వాత ఫినిషింగ్ బేస్ తీసుకొని ఈ ఆర్చెస్ ఇదంతా సేమ్ ఇదే ప్యాటర్న్లో కంప్లీట్ చేసుకోవాలి మనం. ఓకే గాయస్, ఇప్పుడైతే ఈ పైన కోట వరకు అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే చిన్న కోట ఏంటంటే దీని మీదకి స్టెప్ లాగా ఎక్కాలి. సో అలాగా చేసుకొని సేమ్ ఇలాగే కటింగ్స్ అనేవి కానీ, బ్రిక్స్ అనేవి కానీ, ఈ విండోస్, కిటికీలు ఇవన్నీ సేమ్ ప్యాటర్న్ లాగే ఇది కూడా మనం కట్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? ఈ టాప్ లేయర్కి వచ్చేపాటికి ఏంటంటే ఇటువైపు ట్యాపర్కి అటువైపు ట్యాపర్కి ఇచ్చి కార్నర్ వచ్చేపాటికి మనకి ఎడ్జి అనేది తీసుకొని రావాలి. సో దీనికి ఎందుకు అలా ఇవ్వలేదంటే, ఇది బ్యాక్ డ్రాప్లో ఉంటుంది కాబట్టి అది ఎంతవరకు నొక్కాలో అంతవరకే నొక్కాను. సో ఇది ఫ్రంట్ ఫేసింగ్ కాబట్టి కొంచెం ముందుకు తీసుకొని రావాలి. అప్పుడే మనకి డిజైన్ అనేది చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది. చూడండి, ఇలా క్రాస్గా వచ్చింది. ఇక్కడ ఎత్తు ఉంది, ఇటు పల్లం ఉంది, ఇటు పల్లం పెట్టాను, మధ్యలో ఎత్తి పెట్టాను. నా చేతిలో క్లే కూడా ఆరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలా ఎక్కించిన తర్వాత ఏంటంటే 10 నిమిషాల్లోనే ఆరిపోతుంది. 10 నిమిషాల తర్వాతే మీరు కటింగ్స్ అనేవి, ఎడ్జెస్ అనేవి ఎమ్మటే చేసేయచ్చు. దీనికోసం మళ్ళీ 1-2 గంటలు మనం టైం స్పెండ్ చేయవసరం లేదు, సింపుల్గానే అయిపోతాయి. అన్నీ ఎక్కడెక్కడ డెప్తులు తక్కువ ఉన్నాయో అన్నీ చూసుకొని 1-2 సార్లు లెవెల్ చేసుకోండి. కంగారు ఏం లేదు, నిదానంగా చేయండి. ఓకే గాయస్, ఇదైతే మొత్తానికి ఆరిపోయింది. ఇప్పుడు మనం లెవెల్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా చేసుకోండి కిందకి, అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, చూడండి, మీకు ఇప్పుడు ఇక్కడ ఒక షేప్ లాగా కనబడుతుంది. ఇవి వచ్చిందంతా రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇటు నుంచి ఇటు తీసుకెళ్దాం దాన్ని. ఇప్పుడు ఏంటంటే ఎడ్జెస్ కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ మరీ లోపలికి కట్ చేయకూడదు, ఎందుకంటే బ్యాక్ డ్రాప్ ఈ వాల్ ఉంది కదా,
సో దానంత వరకు వచ్చేలాగే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇది కూడా అంతే. ఈ పైన ఏమైనా ఉంటే కొంచెం చూసుకుంటూ కటింగ్ చేసుకోండి. మరి బ్యాక్ డ్రాప్ వాళ్ళు కట్ అవ్వకుండా కట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు షేప్స్ అయితే వచ్చేసినాయి. కార్నర్స్, ఎడ్జెస్ మొత్తం ఇప్పుడు ఫినిషింగ్ ఇస్తున్నాను. ఇలా ఫినిషింగ్ ఇస్తేనే మనకేంటంటే ఈ డెప్తులు ఇవంతా కలిసిపోతాయి అన్నమాట. తర్వాత దీని మీద మనం లేయరింగ్, టెక్స్చరింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, సైడ్ కట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మార్కింగ్ అయితే చేశాను. సో జాగ్రత్తగా లైన్ మీదకి వచ్చేలా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా పెన్సిల్ మార్కింగ్ కనబడుతుంది. ఓకే గైస్, ఇప్పుడు ఒక షేప్ అయితే తీసుకొచ్చాను. ఇమేజ్ ఇది అందుకో. ఇప్పుడు ఏంటంటే బొమ్మ చూసే సమయం ఆసన్నమైంది. ఇక్కడ చూసుకోవాలి మనం. మళ్ళీ ఇక్కడ 3, 4, 5 ఈ పైన ఇక్కడ ఇచ్చాం కదా, సేమ్ ఇవే ఇక్కడ ఇవ్వాలి. అలాగే బ్రిక్స్ అన్నీ తీసుకొని రావాలి. అలాగే చిన్న చిన్న కిటికీలు కూడా కటింగ్ చేయాలి. ఒకసారి పిక్చర్ ఇలా చూసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు దీనికి ర్యాలీ పెట్టేయాలి. పైన కోట దగ్గర నుంచి వద్దాం మనం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కార్నర్ వెళ్ళింది కదా, ఇది ఈ కార్నర్ కలవాలి. మరి ఏంటో ఈ కార్నర్ ఇటు వచ్చింది. సో కొంచెం ఈ షేప్స్ అనేవి మనం తప్పుగా కట్ చేసాం. కొంచెం లెవెల్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి చూడండి కార్నర్కి. ఇవన్నీ సింపులే. మనకి ఏంటంటే తెలియనప్పుడు కొంచెం ఏదో కష్టంగా ఉంటుంది, కానీ చేస్తూ పోతే అన్నీ సరదాగా చేసేసుకోవచ్చు. ఓకే గాయస్, ఇక్కడ చేసినట్టుగానే ఇటు సైడ్ వచ్చేపాటికి బ్రిక్ ఎఫెక్ట్ అనేది మనం ఇవ్వాలి. ఫస్ట్ ఏంటంటే క్రాస్ లైన్స్ అనేది కట్ చేసుకోవాలి. ఓకే గాయస్, క్రాస్ లైన్స్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని దానిలాగే బ్రిక్గా మనం డివైడ్ చేయాలి. సో అంటే ఒకటి విడిచి ఇంకొకటి లైనింగ్ అనేది గీసుకుంటే మనకి బ్రిక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అది చాలా కాన్సన్ట్రేషన్గా చేయండి, కంగారు పడద్దు. ఇప్పుడు అంతా ఒక బ్రిక్ ఎఫెక్ట్ లాగా వచ్చింది. సో ఈ పైన మనం కటింగ్స్ చేసాం కదా, సో అలాగే ఇది కూడా కటింగ్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ మార్కింగ్ అనేది ఇంపార్టెంట్. ఇది కొంచెం బాగా హార్డ్ అయిపోయింది, అయినా పర్లేదు ఫ్రెండ్స్, వచ్చేస్తుంది. ఈ లోపల ఉన్న వేస్టేజ్ మొత్తం తీసేయాలి పిక్కి. ఇప్పుడు ఏంటంటే సిలికాన్ బేస్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఏంటంటే సర్కిల్స్. ఓకే గాయస్, తర్వాత ఏంటంటే మనకి ఎక్కడెక్కడ ఆర్చీలు కావాలి, ఎక్కడెక్కడ గుమ్మం కావాలి, ఇవన్నీ మనం ఏంటంటే ఫస్ట్ పెన్సిల్తో మార్కింగ్ చేసుకోవాలి, తర్వాత కటింగ్ చేసుకోవాలి దీన్ని. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని కటింగ్ చేస్తాను. చూడండి, చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లైనింగ్స్ అవన్నీ. ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే ఎడ్జెస్ మొత్తం ఒకసారి రజన అంతా లేకుండా చక్కగా ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకోవాలి మనం. మెయిన్ డోర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్మాల్ విండోస్ అనేవి కూడా చూద్దాము. చాలా నిదానంగా చేయండి, కంగారు ఏం లేదు. ఓకే గాయస్, ఇప్పుడు గమేళాలో మనం మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా డ్రై అయిపోతుంది. సో ఏంటంటే ఈ డ్రై అయిన ఈ మొత్తాన్ని మనం ఏంటంటే క్లీన్ చేసుకోవాలి. దానికోసం ఈ టూల్ యూస్ చేస్తున్నాను నేను. అంటే రెండోసారి కలిపేటప్పుడు ఏంటంటే ఇదంతా క్లీన్ చేసుకొని మనం రెండోసారి కలుపుకోవాలి. మొత్తం క్లీన్ చేసుకోవాలి చక్కగా. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇలా పుట్టి ఉంచుకొని కలుపుకున్నారు అనుకోండి, పిఓపి వేసినప్పుడు ఏంటంటే తొందరగా ఆరిపోతూ ఉంటుంది. అందుకనే గమ్మెలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఇది. ఓకే, ఇలా అనమాట, ఇలా క్లీన్ చేసుకోవాలి.